నమస్తే, నేను సంచన. వెల్కమ్ టు రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. మా జెండా మా ఎజెండా ఒకటే. జనం కోసం ప్రశ్నిస్తాం, జనం గోడును వినిపిస్తాం. సామాన్యుడి సాధక బాధకాలే మా అంశాలు. ప్రజల గోడును పాలకుల దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వాలకు వారధిగా నిలుస్తాం. ప్రజా సమస్యలే ఎజెండాగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమం కొనసాగనుంది. దేశంలో ప్రజలు అన్ని రంగాల్లో ప్రగతి పదంలో పయనించాలంటే రవాణా వ్యవస్థ కీలకం. ఒక చోట నుంచి మరో చోటకు సులభంగా వేగంగా వెళ్లేగలిగే అవకాశం, పరిస్థితులు ఉండాలి. రవాణా వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రం దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దేశం నలుమూలాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్టివిటీని పెంచే విధంగా జాతీయ రహదారుల నిర్మాణాలు చేపడుతోంది. మారుతున్న కాలాన్ని అనుగుణంగా గ్రీన్ ఫీల్డ్ హైవేలు అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణంలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్లు నిర్మాణాలను నాసిరకంగా చేస్తున్నారు. మరోవైపు భూ నిర్వాసితులు తమకు పరిహారం సరిపోవటం లేదంటూ ఆందోళన బాట పడుతున్నారు. విజయవాడ నుంచి బెంగళూరు వరకు నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా కడప జిల్లా పరిధిలో జరుగుతున్న అక్రమాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. పూర్వమామిల్ల మండల సమీపంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మొత్తం ఎక్కడా కూడా కనీసం సర్వీస్ రోడ్డు ఉండదు. ఎక్కడా కూడా ఒక వెహికల్ దిగడానికి కానీ, ఒక వెహికల్ మధ్యలో జాయిన్ అవ్వడానికి కానీ ఉండదు. అత్యంత వేగంగా రెండు రాష్ట్రాల రాజధానులు కలుపుతూ నిర్మిస్తున్నటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల్లో ఎన్ని లోపాలు ఉన్నాయో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం గ్రౌండ్ లెవెల్లో రోడ్లు నిర్మాణ పనులను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది సుమారుగా 15 అడుగుల ఎత్తు మేర హైట్ లేపి ఒక లెవెల్ తీసుకొని రోడ్డు నిర్మాణము చేస్తున్నారు. అయితే కింద నుంచి కూడా రోడ్డు నిర్మాణం కోసం వాడుతున్న మట్టిలో అనేక లోపాలు, లోటుపాట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంత పెద్ద పెద్ద బండరాళ్ళు, శుద్ధ మట్టిని కింద రోడ్డు నిర్మాణాల కోసం వాడితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ బండలకు, శుద్ధరాళ్లకు మధ్యలో ఏర్పడే గ్యాపుల్లో మట్టి మొత్తం కూడా లాక్కునేస్తుంది. తద్వారా ఆ పైన ఉన్నటువంటి మట్టి మొత్తము కిందికి కుంగిపోవడం కారణంగా రోడ్డు నిర్మాణమే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఇలాంటి గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణం పనులు ఇంత నాసిరకంగా జరుగుతున్నా కూడా నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఏమాత్రము పట్టించుకుంటున్నటువంటి పరిస్థితులు లేవు. నిజానికి మెత్తటి మట్టిని ఎక్కడ రాళ్లతో కానీ, శుద్ధతో కానీ లేనటువంటి ప్యూర్ మట్టిని దీనికి తోలాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మట్టిలో ఎలాంటి రాళ్ళు, శుద్ధ లేని క్రమంలో తోలితే అది మొత్తం కూడా బాగా కుంగిపోయి నీట్గా లెవెల్ అవుతుంది. తర్వాత రోజుల్లో అది మరింత కుంచుకుపోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి దానిపైన నిర్మించినటువంటి రోడ్డు కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇంత పెద్ద పెద్ద బండరాలను, శుద్ధరాలను దీంట్లో వాడడం ద్వారా ఇలా తీవ్ర లోటుపాట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపటి రోజున వీటి మధ్యలో ఏర్పడే గ్యాపుల వల్ల రోడ్డు కుంగిపోతే ఇంత వేల కోట్లు పెట్టి నిర్మిస్తున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణంలోనే నిర్మాణ దశలో అంటే అట్టడుగునే ఇంత లోటుపాట్లు కనిపిస్తూ ఉంటే భవిష్యత్తులో ఈ రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు కావచ్చు ఎలాంటి చేతివాటం ప్రదర్శిస్తున్నారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇలాంటి మట్టిని వాడకూడదు అని వాళ్ళు తయారు చేసినటువంటి డిపిఆర్లో మెన్షన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఎక్కడ వేస్టేజ్ మట్టి ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు నిర్మాణానికి వాడే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణ పనులు పూర్వమామిల్ల సమీపంలో జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి అనేది మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే 15 అడుగుల పైగా హైట్ లేపినటువంటి కాంట్రాక్టర్లు పూర్తిగా మట్టితోనే దీనిని పైకి లేపారు. అయితే పూర్తిగా ఇక దీనిపైన చిన్నపాటి లేయర్తో రోడ్డు నిర్మాణము జరగబోతుంది. అంటే కింద కావాల్సినటువంటి మట్టి మొత్తాన్ని కూడా పేర్చారు. ఇంత పైకి రోడ్డు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద పెద్ద గుండురాలను వాళ్ళు ఇక్కడ తోలుతూ ఉన్నారు. అంటే ఇవి రోడ్డు నిర్మాణము వీటిపైన జరిగితే, ఇలాంటి మట్టిని కింద తోలి దీనిపైన రోడ్డు నిర్మాణం జరిగితే అది ఏమాత్రము రోడ్డుకు సేఫ్టీ కాదు, అసలు ఆ రోడ్డుకు మన్నిక రాదు అన్నది కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్లు మాత్రం విచ్చలవిడిగా వాళ్ళకు ఏది దొరికితే ఆ మట్టిని వాడుతూ ఈ విధంగా బండరాళ్లను, గుండురాళ్లతో నిర్మిస్తున్నటువంటి ఈ రోడ్డులో ఎంతవరకు నాణ్యత ఉంటుంది అన్నది ఇంజనీరింగ్ అధికారులకు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే దీనిపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మాత్రము
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంతో స్థానికంగా నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇదేదో అట్టడుగున కింద వేస్తున్నటువంటి మట్టి కాదు, కింద బండరాళ్ళు సుద్దరాయి ఎలాగూ తోలుతున్నారు. పూర్తిగా రోడ్డు పైకి లేచిన తర్వాత దీనిపైన హైవే నిర్మించాల్సినటువంటి హైవే కింద వేస్తున్నటువంటి బెడ్లో కూడా ఇంత పెద్ద పెద్ద గుండురాలను వాడితే ఖచ్చితంగా ఈ రోడ్డు నాణ్యత ఉండదు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం వాడుతున్నటువంటి మట్టిలోనే ఇన్ని లోపాలు కనిపిస్తూ ఉంటే రోడ్డు నిర్మాణం కోసం వాడుతున్నటువంటి మిగతా మెటీరియల్స్ను ఎంత ప్రమాణాలతో ఇక్కడ కాంట్రాక్టర్లు వాడుతున్నారు అన్నది తేటతెల్లమవుతుంది, ప్రశ్నార్థకంగా మారుతుంది. మన వెనుక వైపున చూస్తున్నటువంటి విజువల్స్లో రోడ్డు పక్కనే అంటే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతున్నటువంటి దాని కూతవేటుకు పక్కనే అక్కడ ఏ మట్టి దొరికితే ఆ మట్టిని తీసుకువచ్చి ఇదే రోడ్డు నిర్మాణానికి వాడుతూ ఉన్నారంటే కాంట్రాక్టరు ఎంత అడ్డగోలుగా ఇక్కడ వ్యవహరిస్తున్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రోడ్డు కోసం తయారు చేసినటువంటి డిపిఆర్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తారు, ఎలాంటి శుద్ధ రాళ్ళు లేనటువంటి మెత్తటి గరక మట్టిని మాత్రమే రోడ్డు నిర్మాణానికి వాడాలి. కాకపోతే దీనిని సేకరించడం కోసం దూరం వెళ్లాల్సి ఉంటుంది, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. అందువల్ల ఎక్కడ మట్టి దొరికితే దగ్గరలో ఏ మట్టి దొరికితే ఆ మట్టిని గిన వాడితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది, కాంట్రాక్టర్ ఎక్కువగా మిగిలించుకోవచ్చు అన్న ఒక కక్కుర్తి వ్యవహారంతోనే ఈ విధంగా రోడ్డు నిర్మాణానికి ఇలాంటి బండరాలతో కూడినటువంటి శుద్ధరాలతో కూడినటువంటి మట్టిని తరలిస్తున్నారు. అది మనము స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులను అనుసంధానం చేసే విధంగా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఏపీ రాజధాని అమరావతిని కర్ణాటక రాజధాని బెంగళూరుకు అనుసంధానం చేసే విధంగా గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మిస్తున్నారు. 17,000 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని 3 విభాగాలుగా విభజించి నిర్మాణం చేపట్టారు. విజయవాడ నుండి ప్రకాశం జిల్లా మేదరమెట్ల వరకు బ్రౌన్ ఫీల్డ్ రహదారి అంటే ప్రస్తుతం ఉన్న NH16 కంటిన్యూ చేయబోతున్నారు. అలాగే ప్రకాశం జిల్లా మేదరమెట్ల నుంచి అనంతపురం జిల్లా కొడికొండ వరకు 3 జిల్లాల మీదుగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని కొత్తగా చేపడుతున్నారు. దీనిని కొడికొండ వద్ద ఉన్న NH44 కు అనుసంధానం చేస్తారు. అక్కడ నుంచి NH44 ను కొనసాగిస్తారు. ఇక నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల గుండా ఈ హైవే వెళ్తుంది. ఇక కడప జిల్లాలో పోర్మామిళ్ల, మైదుకూరు, ఎర్రగుంట్ల, పులివేందుల మీదుగా వెళ్లే ఈ నిర్మాణ పనుల్లో అనేక అక్రమాలు, నాసిరకం పనులు జరుగుతున్నాయి. మరోవైపు రైతులకు పరిహారం అందించే విషయంలోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్ల పని విధానంలోనూ అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్డు నిర్మాణం నాణ్యతపై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. తమకు ఇస్తున్నటువంటి పరిహారము అరకొరగానే ఉంది, ఇలాంటి భూములను మేము ప్రభుత్వం ఇస్తున్నటువంటి తక్కువ డబ్బులకు ఇవ్వడానికి సిద్ధంగా లేము అంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే ఈళ్ళ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించినప్పుడు ఒక్కొక్కరికి 2 సెంట్లు 3 సెంట్లు మాత్రమే పోతుంది అని మభ్యపెట్టారు. అందువల్లే అప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎకరాల కొద్దీ తమ భూమిని రోడ్డుకు నిర్మాణం కోసం వాడుకుంటున్నటువంటి ప్రభుత్వము డబ్బులు రిలీజ్ చేయడంలో మాత్రం అరకొరగానే చేస్తుంది. దానికి తోడు మంజూరైనటువంటి డబ్బులు ఇవ్వడానికి కూడా మీ రెవెన్యూ రికార్డులు సరిగ్గా లేవు అంటూ అభ్యంతరం చెప్తున్న నేపథ్యంలో ఉన్న భూమిని కోల్పోయి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిహారము అందక వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. మనతో పాటు చాలా మంది చెన్నారెడ్డిపేట గ్రామానికి చెందినటువంటి రైతులు ఉన్నారు. అయ్యా, ఏం జరిగింది? ఎంత భూమిని ఇది రోడ్డుకు పోయింది? 2 ఎకరాలు పోతుంది. మెయిన్ స్థలమే 2 ఎకరాలు పోతుంది. ఇల్లు ఎకరం 2 కోట్ల భూమి 2 ఎకరాలు పోతుంది. భూమే లేదు. దానికి ఇప్పటికీ నాకు పరిహారం రాలే. ఏమంటే మీ పెద్దల పేరు మీద ఉంటే పైలు అంటాను. పైలు ఆడితే పెద్దల భూములు అయ్యి ఆడికి తిరుగుతాను, వాళ్ళ చుట్టూ తిరుగుతాను. ఇలా రేపు ఎలా మగ్గ పెడతా ఉన్నారు. ఊరిలో డబ్బులు ఇచ్చేలా పోతాండే, బ్రోకర్లు పోతాం పోవడంలే. ఇప్పుడు నీ 2 ఎకరాల భూమి రోడ్డుకు పోయింది, దానికి ఎంత డబ్బులు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం? ప్రభుత్వం అయితే సెంటుకు 11 లక్షలు ఇస్తామనేది. సెంటుకు ఎకరా 11 లక్షలు, 2 లక్షల సెంటర్ వస్తుంది మనకు, 20 లక్షల సెంటర్ వస్తుంది. మా భూమి ఒక 4 సెంటర్లు ఎక్కువ ఇచ్చేది. ఇప్పుడు నాది ఎకరా సెంటు వచ్చేసి 5 లక్షలు అడిగిండు. మా పిల్లలు అమ్ముకోలే, వాళ్ళు లేకుండా తీసుకుంటారు. ఇక్కడ రోడ్డు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మీ ఊర్లో ఒక సభ పెట్టి మీ అందరి అభిప్రాయం ఏం చెప్పారు? మనిషికి 70 ఎకరా 1/2 ఎకరా అన్నారు. ఇప్పుడు మొత్తం తీసుకుంటాను వాళ్ళు. సభ పెట్టలే, మాకు సభ పెట్టలే. ఏమన్నా పుల్లిటి పెట్టుకుంటే పంచాయతీ ఆఫీసులు మా గ్రామ సభలో కూడా పెట్టలేడా. ఆపద్దు అంత సెంటు 1/2 ఎకరా పోతాయినారు. ఇప్పుడు 2 ఎకరాలు పోతుంది మాది. మేము ఎట్లా బతకలు మేము?
అన్న, ఏంది మీ సమస్య ఏంది? మీ భూమి ఎంత పోయింది ఏంది? సార్ మాది వచ్చేసి బెంగళూరు టు హైవేకి పోయింది. మొత్తం వచ్చేసి 2 ఎకరాల దాకా పోయింది. ఫస్ట్ వచ్చేసి 9 లక్షలు పడినది అమౌంట్, మిగతాది లేదు. మినిమం వచ్చేసి 2.5 కోటి దాకా బేరమైనది. మేము ఇవ్వలేకపోయినాము. పెద్దోళ్ళు సంపాదించింది మేము కూలి పనులకు పోతా అట్టా జరిగిపోతా అనేది జీవనం గడుపుతా ఉన్నాము. ఇప్పుడు ఫస్ట్ కొంచెం పోయింది, మళ్ళీ ఊరంతా పోయింది. ఈ తక్కువ అమౌంట్ వచ్చిన దానివల్ల మేము మనస్ఫూర్తిగా గవర్నమెంట్కు అందజేయలేకపోతున్నాము. మా బాధ చెప్పినా వినేవాడు లేడు. ప్రతి ఒక్క ఆఫీస్ కాడ అంతే, ఒకసారి బట్టు 10 సార్లు తిరిగినా ఫైళ్ళు మూవ్ అవడం లేదు. నీ భూమిలో రోడ్డు నిర్మాణం జరుగుతుందా పనులు? బహిరంగ మార్కెట్లో 2 ఎకరాలు 2 కోట్ల రూపాయలు విలువ చేసే నీ భూమి ఎకరా, అదే ఎకరాకు ప్రభుత్వం ఎంత ఇస్తామంటుంది? 9.5 లక్షలు ఇచ్చింది మాకు. 9.5 లక్షలు అమౌంట్ పడిపోయింది మాకు, కానీ మేము రిజెక్ట్ చేస్తున్నాం. దానివల్ల మళ్ళీ పై అధికారులకు మనం చెప్పినా కానీ స్పందించే స్థితిలో వాళ్ళు లేరు. ఇప్పుడు ఇదే విషయం మీద మీకు అందుతున్న పరిహారంలో మీకు సంతృప్తి చెందకంటే కలెక్టర్ గారికి మీరు మళ్ళీ అర్జీ పెట్టుకోండి, దాన్ని పరిశీలిస్తాము అని అధికారులు చెప్తున్నారు. దానికి సిద్ధమేనా? దానికి మేము సిద్ధమే సార్, కానీ వాళ్ళు పలికేటట్టు లేరు సార్. అధికారులు ఎవరే కానీ పలకరు సార్ మాకు. అది పెద్దోళ్ళు పోతే అధికారులు పలుకుతూ ఉంటారు. ఈ కూలోడు భూమి నమ్ముకొని ఉండేవాడు వాడు పోతే ఎంటర్ కాడలేకున్నాడు. అసలు ఫైళ్ళు ఆఫీస్లోకి ఎంటర్ కాలేకున్నాడు. కష్టమైపోతుంది చాలా. అది ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు భూములు ఆఫ్ చేయాలని ఉన్నాం సార్. ఆఫ్ చేస్తే మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇదంతా పెడతా ఉండరు. ఆఫ్ చేసినాము, బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. మళ్ళీ మేము భయపడి పోయి, మేము ఉండేది కూలి పని చేసి మాకు జీవనం గడిచేది. మళ్ళీ ఇదే సార్ మొత్తం బలవంతంగా తోలేసిండ్రు. ఏం జరిగింది? మీ భూమి ఎంత పోయింది? మాదే భూమి సార్, మాదే. 2 చిన్న పిల్లలు ఉండే, వాళ్ళ పిల్లలు చదివించుకోవాలన్నా మేము ఎట్ట బతకాలని మేము అడిగేది. ఇప్పుడు ఆస్కారం మాకు ఏదో ఒకటి అప్పులో ఇళ్ళ కాడికి వచ్చాను, మేమేం చెప్పుకోవాలి సమాధానము? మాకు ఏదో ఒకటి చేసి మాకు 10 రూపాయలు వచ్చేసి చేయాలి. జరగాల్సిన పనిలో కొంత మట్టి తోలారు. ఇప్పుడు మీది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, మమ్మల్ని ఆఫ్ చేసిండ్రు. మేమేం చేసాము? స్టేషన్ కాడికి రప్పించిండ్రు. మాకెవరు లేకపోయా, మేము ఎవరు చెప్పుకోవాలి? మాకేం 10 మంది బలగం ఉండి వచ్చేవాళ్ళు లేరు. ఒంటికాలం మేమేం చేయాలి? భయపెట్టండి, మమ్మల్ని కొడతారని భయపడి మేము పోయినాం. అంతవరకే అసలు మాకేం ఆచారం చేస్తాం. మీ భూమిలో మీరు వ్యవసాయం చేసుకోవడానికి ఇప్పుడు ఎలాగో వీలు కాదుగా, చేయలేము. మాకు ఆస్కారం ఇవ్వాలి సార్, అంతవరకు లాంటి మేము పోనీము. నిర్మాణం జరగని పని అయితే చేయలేము. మమ్మల్ని కొట్టినా ఇబ్బందిలే, చంపినా ఇబ్బందిలే. అది అతి మించితే కానీ మంది చచ్చిపోతాం మేడం. అది అప్పలాల పరిస్థితికి మేము తట్టుకోలేము. వాళ్ళ ఎటుకన్నా చావాలి, వీళ్ళ ఎటుకన్నా చచ్చిపోవాలి మేము. మీకు ఎకరాకు ఎంత పరిహారం ఇస్తే మీకు సమ్మతిస్తారు మీరు? మాకు పడాలి సార్. మాకు కనీసం 50 లక్షలైనా పట్టేనే మాకు ఎకరాకు మేము ఒప్పుకుండేది. మాకు ఇప్పుడు ఇదే నమ్ముకోండి, మాకు ఎక్కడేం దరఖాస్తులు లేవు, పిల్లలకు జావులు లేవు. అట్నేనే పిల్లలు ఉండరు, జావులు ఇవ్వమని మాకు అట్నైనా సార్ గవర్నమెంట్ జావులు ఇచ్చి మేము సర్దుకుంటాం. మళ్ళీ దానికే నొప్పుకుంటాం. లేకుంటే మాకు 50 లక్షలు ఎకరా అమ్మటి మాకు ఏమనుగా అది ఒక్కటే. మేము అత్యధిక మించి కూడా అడగలే. మాకు ఇవాళ ఒక కరం రోజు బట్టి మేము పోగొట్టుకున్నాము. ఇప్పటికైనా దాన్ని మాకు ఏదో ఒకటి చేర్చే న్యాయకరం మేలు. మీరు చెప్పండి బ్రదర్, అసలు ఈ రోడ్డు నిర్మాణం పనుల్లో మీ గ్రామానికి సంబంధించి భూసేకరణ విషయంలో ఏం జరిగింది? మొదటి నుంచి భూసేకరణ జరిగినప్పుడు అసలు ఒకరు కూడా ఇంటిమేషన్ చేయలేదు. ఎవరు కూడా ఇంటిమేషన్ చేయకుండా వాళ్ళు వచ్చి సర్వే చేసుకొని పోయినారు. సర్వే చేసుకొని పోయిన తర్వాత గ్రామ సదస్సులు పెట్టి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉన్నది, అది కూడా చేయలేదు. గ్రామ సభలే నిర్వహించినా కూడా రైతులు ఏ రైతుకు పోతుందో తెలియజేయాలా. దండోరా వేయించాలి, ఊరికి దండోరా కూడా వేయించలేదు. అప్పట్లో 1, 2 జరిగినట్టు గుర్తు. అది కూడా ఎవరికి పూర్తిగా మీ భూమిని రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటుందని మీ దగ్గర సంతకాల సేకరణ ఇలాంటి ఏం జరగలేదా? ఒకప్పుడు జరిగినాయి కానీ ఇంతవరకు అమౌంట్ పడలేదు. ఒకప్పుడు అంటే దగ్గర 2 years బ్యాక్ ఫైల్ ఇచ్చాము, ఇప్పటి వరకు అమౌంట్ పడలేదు. ఇప్పటికి అమౌంట్ పడకుండా మమ్మల్ని జిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే దావ ఏమంటే దావ ఇచ్చాము. మెగా కంపెనీ ఇంజనీర్లు వచ్చారు, ఆ రిక్వెస్ట్ చేసుకున్నారు. రిక్వెస్ట్ చేసుకుని దావిచ్చారు, మీకు 2 నెలల లోపల డబ్బులు పడతాయని చెప్పారు. 2 నెలలు దాటిపోయిన డబ్బులు పడకపోతే మేము ఆపేసాము. మేము ఆపేసినందుకు పోలీసు వాళ్ళు ఫీల్డ్కి వచ్చి మమ్మల్ని బెదిరించి మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించి అక్కడ బెదిరించారు. మెగా కంపెనీ వాళ్ళ సమక్షంలో జిఎస్ఆర్ గ్రూప్ సమక్షంలో జరిగిన విషయం ఇది. పోలీసులు ఏం చెప్పారు మీకు? ఎవరి కంప్లైంట్ మీద వచ్చామని చెప్పారు? ఎవరి కంప్లైంట్ ఇచ్చామంటే జేసీ గారు అప్రూవల్ ఇచ్చారు, ఎన్హెచ్ఐ వర్క్ను స్టాప్ చేస్తున్న ఏ ఒక్కరినైనా సరే మీరు అధికారంలోకి మీరు తీసుకొని వాళ్ళను పక్కకు తొలగించని చెప్పారని చెప్పేసి చెప్పారు. దానికి ఏదో ఒక ప్రూఫ్ ఇవ్వమంటే కూడా అదేదో కాపీ ఇచ్చారు అప్పట్లో.
ఇచ్చినందుకు మళ్ళీ మమ్మల్ని స్టేషన్కి పిలిపించి వార్నింగ్లు ఇప్పించి, అది కాకుండా దగ్గరగా వారం రోజులు పోలీస్ వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి వెళ్ళారంట, మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావాలి, మీరు వర్క్ ఆపుతున్నారని. అసలు ఏ అధికారం ఉందని అది నేను అడుగుతున్నాను. పోలీస్ వాళ్ళని కానీ, కన్స్ట్రక్షన్స్ వర్క్ వాళ్ళు కానీ, లేకపోతే మెగా కంపెనీని కానీ, ఎవరినైనా సరే. ఎందుకంటే ఇప్పుడు రైతు అనే అతను నేను ఉండేసరికి రైతుకు నాకు 8 ఎకరాల పొలం తీసుకున్నారు. అది ఎకరా 2 ఎకరాలు కాదు, 8 ఎకరాల పొలం. ఇది కూడా డీగెట్లు కాదు, ఏమి కాదు, మొత్తం అంతా రిజిస్టర్ పొలం. ఇది మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించింది. 1 ఎకరా అంటే కూడా మాకేం దొంగతనంగా చేసుకునేది లేదు మేము. కానీ ఈరోజు 8 ఎకరాలకు నష్టపరిహారం కట్టకపోయినా కూడా, ఇప్పటికీ డబ్బులు కట్టకపోయినా వీళ్ళు రోజు వచ్చి అధికారులు కానీ, కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కానీ, వీళ్ళు కానీ వచ్చి మాకు దావేయండి, మాకు పని మీరు ఆపకూడదు అని ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు నీ భూమి పోయిన 8 ఎకరాలకు సంబంధించి నీకు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నావు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే, మాకు నష్టపరిహారం ఇస్తే గిన, మాకు నష్టపరిహారంలో మాకున్న ఖర్చులు బూడిపోయినా కూడా మాకు బతుకుదెరుగు లేదు కాబట్టి, మాకు ఎంతైతే భూమి పోయిందో ఆ భూమిగా మాకు నష్టపరిహారం మంజూరు చేయాల్సింది కోరుకుంటున్నాం. అది అధికారులకు కూడా తెలియపరిచాము, జేసీ గారికి తెలియపరిచాము, ఆర్డీఓ గారికి తెలియపరిచాము, కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి స్పందన లేదు. ఇందాక ఆర్డీఓ గారు వచ్చారు, ఏం చెప్పారు మీకు? చెప్పాము, వాళ్ళ త్వరలోనే మీకు అమౌంట్ ఇస్తాము, తర్వాత మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పారు. ఊరి మీద ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తే తమ భూములకు విలువ వస్తుంది, తమకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న కలలు కన్నటువంటి ఈ గ్రామస్తులందరూ కూడా ఇప్పుడు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణము ఈ రైతుల పాలిటి శాపంగా మారింది. ఇటు వ్యవసాయం చేసుకోవడానికి ఉన్న భూములు పనికిరాక, దానికి తగిన పరిహారము అందక మధ్యలో వీళ్ళు చిక్కుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే రోడ్డు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనిచ్చేది లేదు. తాము కోరుకున్న విధంగా తమ భూములకు పరిహారం అందించిన తర్వాతే ఇక్కడ రోడ్డు నిర్మాణం చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రీన్ ఫీల్డ్ హైవేను మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిర్మిస్తోంది. పనులన్నీ నాసిరకంగా జరుగుతున్నాయి. నిర్మాణం కోసం వాడుతున్న మట్టి సరైన నాణ్యత లేదని నిపుణులు చెబుతున్నా అధికారులతో కాంట్రాక్టర్లు కుమ్ముకవుతున్నారు. ఏ మట్టి దొరికితే ఆ మట్టిని వాడుతున్నారు. భూములు కోల్పోయి సరైన పరిహారం అందక పుట్టేడు దుఃఖంలో ఉన్న రైతులకు కాంట్రాక్టర్ల తీరు మరింతగా కడుపు కోతగా మారుతోంది. ఖర్చులకు కక్కుర్తి పడుతున్న కాంట్రాక్టర్లు ప్రమాణాలు పాటించకపోగా ముందు జాగ్రత్త చర్యలను కూడా గాలికి వదిలేశారు. నిర్మాణ పనులు కారణంగా పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగి రైతుల పొలాలపై పడడంతో పంటలు పనికి రాకుండా నాశనం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ట్యాంకర్లతో నీటిని చల్లుతూ దుమ్మును అదుపు చేయాల్సిన కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడం పంటలకు గొడ్డలి పెట్టుగా మారుతోంది. ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుందంటే తమ ఊరు అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డారు. కానీ ఈ రోడ్డు కారణంగా ఈ రైతుల నోట్లో మట్టి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మట్టి వారు సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకొని తాము పండించే పంట ఈ విధంగా దుమ్ము కొట్టుకొని పోయి పనికి రాకుండా పోయింది. తీరా పంట పండే సమయంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా నిత్యం వస్తున్నటువంటి దుమ్ము పంట పొలాలపై పడి ఈ సజ్జ పంట సాగు చేస్తున్న రైతు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఒక సజ్జే కాదు, ప్రొద్దుతిరుగుడు, మిరప, టమోటా అన్ని రకాల పంటలు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వెమ్మటి ఉన్నటువంటి రైతాంగము ఈ దుమ్ము కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు ఒక మహిళా రైతు ఉన్నారు. చెప్పు పెద్దమ్మ, ఏంది ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఏం జరుగుతుంది సార్, ఫస్ట్ ఏమో బాగానే పెట్టించుకున్నారు సంతకాలు, మాకు తెలియకునే 2 సెంట్లు ఏమైనా పెట్టించుకున్నారు. ఇప్పుడు 2 ఎకరాలు పోతుంది. మేము పైరు పెట్టుకున్నాము. మా పైరులో కూడా మట్టి తోలుతామని వాళ్ళు మా గెట్టుకు కూడా తోలిండ్రు. మా గెట్టుకు కూడా తోలిండ్రు. చేలో కూడా ఒక 10 సెంట్లు బూడిపోయింది మాది. ఇప్పుడు వాళ్ళు ఏమి అంటే, మీరు ఏం చేస్తారు, మమ్మల్ని ఏం చేయలేరు కదా, మీరు ఏం చేసుకుంటూ చేసుకోమంటున్నారు. ఇప్పుడు రోడ్డు వాళ్ళు కట్టిస్తారా, గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తారా? మా పంట అంతా ఇట్లా ఇదే అయిపోయింది. మేము ఏమి చేయాలా? మేము మందు తాగి సావాలా? ఇప్పుడు రోడ్డు అడ్డం పండుకోవాలా? మీరు చెప్పాలా? ఎవరో కంపెనీ వాళ్ళు కూడా నీళ్లు పట్టమంటే నీళ్లు కూడా పట్టకుండా రోజుకి వచ్చేసి ఒక ట్యాంకర్ తోలుతుండ్రు. ఒకటి తోలితే మేము ఇంట్లో ఉండేదానికి లేదు. మా ఇల్లు కూడా ఎత్తిపోతుంది. మా రాయమంటే రాయలేదు. పైపుల లైన్లు కూడా బూడి చేసిండ్రు. బోరు పోతుంది. బోరు కానీ దైర్యం చేసి బూడి చేస్తామంటుండ్రు. ఇప్పుడు మా బావి ఉంటే బావిలో చెట్లని దొబ్బేసిండ్రు. మాకేమే కానీ అవకాశం ఎవరే కానీ లేదు, నౌర్లీ లేదు, గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ వాళ్ళ సోదరము భూములు చేసినాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు గవర్నమెంట్ అందరినీ జాకంగా మమ్మల్ని జాగ్రత్త కదా. మా భూమి గవర్నమెంట్కి ఇచ్చినాం కదా. మేమేం పరలకి లేదు కదా, బీదోళ్ళకి బిక్కోలో బతకడానికి ఇలా. మేము బీదోళ్ళమై కూలి చేసుకుంటా బతికి ఇప్పుడు దానికి భూమి అట్నే పెట్టుకుని ఉంటే మా పెద్దవాళ్ళు పూర్వంలో సంపాదించింది మేము ఆన్లైన్ ఎందుకు కానీ చేసుకుంటాము. మేము ఎప్పుడో మా పిల్లలు ఎక్కువ వచ్చినా చేసుకుందాం మేము సైకి కొన్నాము. ఇప్పటికిప్పుడు అర్జెంట్గా వచ్చేసి మీరు ఆన్లైన్ చేయించుకుంటే వాళ్ళ కాడికి పోతే వాళ్ళు పలకలేదు. ఏమంటా ఉండరు, లంచం ఇచ్చిన వాళ్ళకు పెట్టి సంతకాలు పెట్టి ఒక పారి 2 మాటలు లెక్కబడింది. ఒక పారి 10 నెలలకు 3 మాటలు అయిన పడతా ఉంది పెద్దవాళ్ళకు. మా కాడ లేక మేము 50 ఏళ్ళ దాకా ముగించుకున్నాము. మేము పోవడానికి లేక పూర్వలకు నడిచిపోలేక ఎండలకు ఆగి చేనుకాడ దుమ్మంత పట్టిండే పిల్లల తలను ఏడుచా ఉన్నాము. గింజ గిట్టగాని పండక
బోరుగాని దొబ్బేచ్చామంటా ఉన్నారు. ఇప్పుడు మాకు అవకాశం ఏందో వారానికి యువతలు చెప్తే చెప్పమని గవర్నమెంట్ లేకపోతే వాళ్ళందరూ వాళ్ళ ఇల్లు కూడా మాకు రాపియమని చెప్పాలంగా. ఇప్పుడు ఈ రేటుకు ఆ జాబులు చేసే వాళ్ళ భూములు ఇల్లులు ఉంటే మాకు రాపియమను, మేము మాది వదులుతాం. 10 ఏళ్ళ ఇట్టే ఉండాల్సింది. నేను మటుకు మా చేలో దిగనేను. మా ఆయప్పని 2 సెంట్లను రాపించుకున్నారు. ఇలా 2 ఎకరాలు పోతా ఉంది. వాళ్ళు ఈయన వచ్చితే కళ్ళ కారం వచ్చే కొట్టి పంపించని మటు చెప్తుండా. అసలు తమ భూమి ఎంత పోతుందో ముందు చెప్పలేదు, ఎంత పరిహారం ఇస్తారో చెప్పలేదు. చివరకు మిగిలిన భూమిలో పంట పెట్టుకుంటే ఆ పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఏమవుతుంది పెద్దాయన? ఏమైంది సార్, అంతా మట్టి కొడుకుపోయింది భూమి అంతా. లక్ష రూపాయలు పెట్టుబడి మా ఎకరాకు వచ్చేది 2 లక్షలు వస్తుంది. అట్లయితే 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడు ఏం కంపెనీలో కూడా వద్దండి, వదలి కంపెనీలో కూడా మాకొద్దు సొంత కంపెనీలో సొంత కూడా వద్దు. అవి మీరే కోసుకొని మీరే తీసుకోమన్నారు. ఇప్పుడు కంపెనీ తీసుకొని మేము కింటా 1000 రూపాయలకు అమ్ముకోవాలి. కింటా 5,000 సొద్దలి, 5,000 రూపాయలు సొద్దలి. అట్లా అదే మట్టి దాని పరిష్కారం వాళ్ళే గవర్నమెంట్ చేస్తుందో ఈ కంట్రాక్టర్లు చేస్తారో. మాకు పంట నష్టం అవుతుందని చెప్పారా మీరు అధికారులు? మొన్న కూడా రోప్ చేసిన వాళ్ళు కంట్రాక్ట్ చేసే వాళ్ళు మా బుద్ధి పెడితే పడతామయ్యా, ఒక టిప్ పడతామయ్యా, సాయంత్రం మేము పట్టం ట్యాంకర్ 500 పెట్టి పోలీసు వాళ్ళు పంపిస్తాము. ఇంకా ఆఫ్ చేసిన పిల్లలు కూడా పోలీసు వాళ్ళు కూడా పంపిస్తాము అని రోప్ చేస్తారు మా మీద వాళ్ళు. కంట్రాక్టర్లు రోప్ చేసి పరిణాటం చేసినారు. మాకు దాని పరిష్కారం ఊరు చేస్తే చేయాలి. పండిన పంటను కూడా చేతికి రాకుండా చేశారు. ఈ విధంగా దుమ్ము కొట్టుకుపోవడం వల్ల పెట్టిన పెట్టుబడి కూడా రాదు. అసలు కొనుగోలుదారులు ఈ పంటను కొనడానికి కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ఇల్లు నష్టము ఒళ్ళు నష్టము అన్నట్టుగా తయారైంది తమ పరిస్థితి. ప్రభుత్వము తమ దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములకు మంచి పరిహారం ఇవ్వడంతో పాటు ఈ విధంగా నష్టపోయినటువంటి పంటలకు కూడా నష్టపరిహారము కట్టిస్తే బాగుంటుందన్నది రైతులు చెప్తున్నటువంటి వాదన. వీడియో జర్నలిస్ట్ నాగమోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, పౌర్మామిల్ల. కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు కొనసాగిస్తూ పంటలను నాశనం చేస్తుంటే సహించలేకపోతున్న రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అసలే పరిహారం విషయంలో ప్రభుత్వం న్యాయం చేయడం లేదని ఆవేదనతో ఉన్న నిర్వాసితులైన రైతులు నిర్మాణ పనులను అడ్డుకుంటామని తెగేసి చెప్తున్నారు. అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి తమ కడుపు కొడితే మాత్రం రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా హైవే అథారిటీ అధికారులు ప్రమాణాలు పాటించడంతో పాటు రైతులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.